వీరు ప్రవీణ్, పూజిత మిర్యాలగూడ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి వివాహం అయిన తర్వాత సంవత్సరానికి ఇంకా తనకి గర్భఫలం అందడం లేదని వారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు తనకి గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నాయి, అలానే థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది అని డాక్టర్స్ చెప్పారు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా వారు ఫలితం చూడలేదు. తర్వాత ప్రవీణ్ వారి తండ్రి గారు విజయవాడ తైలాభిషేకానికి వాళ్ళు వెళ్తారు. అప్పుడు వారు చెప్పడం జరిగింది, ఇలా ప్రాబ్లం ఉందని చెప్తే ఇలా సికింద్రాబాద్లో ఆరాధన జరుగుద్ది, ప్రార్థన శక్తి ఆరాధన, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారికి చెప్పి మీరు అక్కడికి వెళ్ళి దైవజనులతో ప్రార్థన చేయించుకోండి అని వారిని పంపించడం జరిగింది. పంపించినప్పుడు వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు, కానీ 6 వారాలు వచ్చారు, కానీ వారికి నమ్మకం లేదు, మేము నమ్మలేదు. 6 వారాలు వచ్చాము కానీ ఇలా వస్తుందని నమ్మకం లేదు, నమ్మకుండానే వచ్చాము. 7వ వారం వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళిన వెంటనే తన భార్య కన్సీవ్ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమార్తె కావాలని వారి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా దేవుడు వారు కోరుకున్న విధంగా దైవజనులు ప్రార్థన చేసిన రీతిగా వారికి కుమార్తె పుట్టిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే ప్రవీణ్ కూడా రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దేవుడు ఆ బలహీనత నుంచి తన్ని స్వస్థపరిచారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.